ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో క్యాస్ట్ బేస్ సెన్సస్ జరిగిందంటే అది కూడా మళ్ళీ బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగింది. అది పూర్తిగా మన తెలంగాణ ప్రభుత్వం చేసిన విధంగా కాదు. తెలంగాణ చేసిన ప్రభుత్వం తప్పుల తడక సర్వే. రాహుల్ గాంధీ రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నారో లేదో? నేను లేదు, నేను చెప్తున్నాను తెలంగాణ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణలో చాలా అద్భుతంగా మోడల్ అంటే ఏంటిది? తెలంగాణ మోడల్ అంటే మొత్తం ముస్లింలందరూ తీసుకొచ్చి బీసీలు కలిపి అసలు బీసీల హక్కులు కాలరాయడం. బీహార్ లో కూడా చేశారు. కులాల వారిగా ఆర్థికంగా సామాజికంగా ఏ కులం ఎంత గణాంక వివరాలు ఉన్నాయి, ఏ కులంలో ఎంతమంది చదువుకున్నారు, ఏ కులంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అనేది డేటా వారు బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. అసెంబ్లీలో ఆ రిపోర్ట్ నివేదిక ఇచ్చి దాన్ని చర్చ పెట్టారు. నేను ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ అడుగుతున్నాను, మీ ద్వారా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. మీరు చేసిన సెన్సస్ ఏదైతే అంటున్నారో ఈ క్యాస్ట్ బేస్ సెన్సస్, ఏ కులంలో ఎంత జనాభా ఉందని చెప్పగలిగినారా మీరు? మీరు కులంలో ఏ కులంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, సామాజికంగా ఎదిగినారు, సామాజిక వివక్షకు గురైనారు, ఇలా అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఎంతమంది, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఏమైనా వివరాలు చెప్పగలిగినారా? మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు కూడా నివేదిక పెట్టకుండా చర్చ అంటే అది గుడ్డిగా చర్చ చేయడం తప్పితే ఇవాళ కులాలు కొట్లాడుకుంటున్నాయి. మాకు మా జనాభా తక్కువ చూపించినారు, మా జనాభా తక్కువ చూపించినారు, 51 ఉంటే వాళ్ళు 46 చేసినారని, నువ్వు 12% ముస్లిం ఉంటే 10% వాళ్ళు రోల్ మోడల్ ఆయన చెప్తున్నారు. రోల్ మోడల్ అంటే ఇదే కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒకటి ఆయన చెప్పేది ఏంటంటే ఏదో మేము ఆషామాషిగా చేయలేదు, బ్యూరోక్రాట్స్ వదిలేయలేదు. తెలంగాణలో ఒక 4-5 బ్యూరోక్రాట్స్ వదిలేయకుండా పక్కడబందీగా చేసామని చెప్తున్నారు. ఇవాళ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సగం తెలంగాణ మోడల్ గురించి మాట్లాడారు. అదే తెలంగాణ మోడల్ అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, ముస్లిం అపీజ్మెంట్, మైనార్టీ అపీజ్మెంట్, ఇది వాళ్ళ మోడల్. దేశమంతా కూడా ఆ ముస్లింలందరినీ బీసీలు తీసి బీసీలను అసలు బీసీలను ఇవాళ వాళ్ళని హక్కులు కాలడం. నీకు నిజంగా పగడ్బందీగా చేస్తే మీరు ఆ పగడ్బందీ పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టారు? మీరు అసెంబ్లీలో చట్టం చేసే ముందు అంత గుడ్డిగా చట్టంని అమలు చేసేటప్పుడు ఏ కులం ఎంత ఉంది, ఆ వివరాలు ఎంత చెప్పాలి కదా. మీరు చేసినటువంటి సర్వే ఎందుకు అంత దాపెరికం, ఎందుకు అంత మరి దాగుడు మూతలు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీసీల పట్ల, బీసీలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి తలంపు ఉన్నట్టయితే మరి నిజంగా ఆ పబ్లిక్ డొమైన్ లో పెట్టి మీరు చేసిన సర్వే ఏంటిది, సెన్సస్? సార్ ఇప్పుడు మీరు కేంద్ర స్థాయిలో ఒప్పుకున్నారు, ఇదేదో మీరు ముందే చేసి ఒప్పుకుంటే అయిపోయేది కదా. రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణలో చేయించి, కర్ణాటకలో కులగన్న చేయించి, ఇప్పుడు చేసిన తర్వాత క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ కదా, రాహుల్ గాంధీకి పోదా? ఇప్పుడు నేను చెప్పిన భరత్ గారు ఇవన్నీ చరిత్ర చూసిన తర్వాత కాంగ్రెస్ ఎవరైనా బీసీలు నమ్మేటట్టు అంటే సరే అప్పుడు జరిగింది. రాజీవ్ గాంధీ వ్యతిరేకం కావచ్చు, నెహ్రూ వ్యతిరేకం కావచ్చు, రాహుల్ గాంధీ సపోర్ట్ అనేది క్లియర్ గా దేశ ప్రజలు ఎస్టాబ్లిష్ అయింది కదా. ఇప్పుడు కర్ణాటకలో కూడా మీ గవర్నమెంటే కదా, ఆనాడు సిద్దిరామయ్య గవర్నమెంట్ చేసింది సెన్సస్, ఎందుకు మళ్ళీ పబ్లిష్ చేయలేదు? ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు మరి ఈ విధంగా చేయలేదు? ఇప్పుడు కర్ణాటకలో చేసి, బీహార్ లో చేసినారు, పబ్లిష్ చేసినారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టినారు. అది మళ్ళీ తర్వాత ఇవాళ గవర్నమెంట్ కొట్లాడుతున్నది కోట్ల. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో 42% రిజర్వేషన్ అని చెప్పి గాలి కొద్దిసి కేంద్రం మీద నువ్వు ఏదో రాజకీయం చేస్తే కాదు, నిజంగా నువ్వు అమలు చేయి, దాన్ని ఒక జీవో తీసుకొచ్చి అమలు చేసి కోర్టుకు పోతే గవర్నమెంట్ కోర్టు ఫైట్ చేయండి. మీరు మీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే. వాళ్ళు బీహార్ గవర్నమెంట్ 60% దాటినప్పుడు బీహార్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాళ్ళ ఇంప్లీడ్ అయ్యింది, వాళ్ళ ఎవరో అనామకులు కాదు వాళ్ళ. కాబట్టి మీరు ఉట్టి కంటి తుడుపు చర్యగానే బీసీల పట్ల నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఎందుకు మీరు కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వాలి? ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, మీరే కదా దేశాన్ని పాలించింది. కానీ 3 ఏళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు లక్ష్మణ్ గారు? రిజెక్ట్ చేయలేదు. ఆయన 2022 నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 3 ఏళ్లుగా 2022లో సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. 3 సంవత్సరాలుగా ఇది పాసిబుల్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయకూడదు, చేస్తే విభజన కుల హిందూ మతాల్లో విభజన కోరుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేస్తే అంటే వాళ్ళ మాదిరిగా ఆషామాషిగా మేము చేయదలుచుకోలేదు. నేను మొదటి నుంచి కూడా, నేను ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ప్రధానమంత్రి మోదీ గారితో, అమిత్ షా గారు చర్చించినప్పుడు వారంతా కూడా చెప్పింది ఒక్కటే, మనం చేస్తే సైంటిఫిక్ గా చేయాలా, పూర్తిగా దీన్ని డేటా అంతా కూడా పర్ఫెక్షన్ ఉండాలా, రీసెర్చ్ దీని అధ్యయనం జరగాల. గుడ్డిగా చిదంబరం మాదిరిగా చేసి 8 కోట్ల అందులో తప్పిదాలు చూపించి మీరు ఆశ్చర్యపోతారు. 42 లక్షల కులాలు ఉన్నట్టు వాళ్ళ రిపోర్ట్ నివేదికలు ఉంది, మాకు తెలుసు. అది ఒక జాతి కులంలోనే 5,000 ఉప కులాలు ఉన్నాయని చెప్పి ఆ నివేదిక చిదంబరంగా చేసినట్టు నివేదిక. అంటే వాళ్ళు చేసింది కులాల మధ్యలో తగాదాలు పెట్టడమే కానీ వాళ్ళు ఏం, అందుకనే వాళ్ళు దాన్ని పబ్లిష్ కూడా చేయలేదు, అందులో వద్దని కూడా అనుకున్నారు. ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ వ్యతిరేకులు కూడా ఇటువంటివన్నీ కుదరని చెప్పారు. కానీ మేము మొదటి నుంచి చెప్తుందంటే ఇది చేస్తే గనక
ఇది ఇంత 140 కోట్ల జనాభాలో కొన్ని వేల కులాలు ఉన్నప్పుడు మండల్ కమిషన్ చెప్పింది 3,600 కులాలు. బహుశా బీసీలు ఉంటే ఇంకొక 10,000, 5,000, 4,000 పెరగచ్చు. మీరేం చేశారు? ఈ చిదంబరం దాంట్లో 50,000 బీసీ కులాలను చూపించారు. 50,000 ఒకే కులం చూపించారు. 4 లక్షల పైన బీసీ కులాలను చూపించారు. మొత్తం 42 లక్షల వాళ్ళు ఈ కులాలు ఈ దేశంలో ఉన్నాయని చెప్పారు. అంటే అంత తప్పుల తక్క కాకుండా నిజంగా బీసీలకు న్యాయం జరగాలన్నప్పుడు ఒక పూర్తి స్థాయిలో దీని అధ్యయనం జరగాల, ఒక సైంటిఫిక్ మెథడ్ లో మరి ఒక క్వాలిఫైడ్ డేటా రావాలని ఆ రకంగా దీన్ని ఎక్సైజ్ చేసి ఒక కాలం పెంచడం వల్ల కాదు, దీనివల్ల పూర్తిగా మండల్ కమిషన్ లో ఎన్ని కులాలు ఓన్లీ కులగానే చేస్తారా? రిజర్వేషన్లు కూడా 50% లిమిట్ ఎత్తేస్తారా? అది ఈ సెన్సస్ అయిన తర్వాత దాని మీద చర్చకు మనం చూద్దాం. సెన్సస్ ముందు తేలని లెక్కలు ఎన్ని బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత దేశం అంతా కూడా తీరిపోయిన తర్వాత, ఎందుకంటే ఇంతకుముందు కూడా భరత్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఈ సామాజిక పరమైనటువంటి ఈ యొక్క కులాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో రెడ్లు, కమ్మలు ఓబీసీలు, వైశ్యాలు బీహార్ లో ఓబీసీలు, ఒక తెగ బ్రాహ్మణులు ఉత్తరప్రదేశ్ లో ఉత్తరాఖండ్ లో ఓబీసీలు. నేషన్ వైడ్ గా ఓబీసీ తీసుకోవాలన్నప్పుడు ఒక పర్స్పెక్టివ్ లో రావాలన్నప్పుడు అంత ఆషామాషి కాదు. వాళ్ళు ఆ స్టేట్ లో పోయినప్పుడు వాళ్ళు అందులో మేము ఓబీసీ అని రాస్తారు. ఓబీసీ రెడ్లు కర్ణాటకలో ఓబీసీ అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి కమ్మాలు కూడా అంటే అక్కడ రెడ్లు ఓబీసీ లిస్ట్ లో ఉన్నారా? ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ లో బీసీ లిస్ట్ లో ఉన్నట్టున్నారు. ఓబీసీ లేనట్టున్నారు. నేషనల్ ఓబీసీలు లేరు కదా, రెడ్లు ఓబీసీలు లేరు. నేషనల్ ఓబీసీలకు సేమ్ లింగాయత్ తెలంగాణలో లింగాయతులు ఇక్కడ బీసీలు కానీ ఓబీసీలో లేరు. అవును, ఇప్పుడు జాట్లు హర్యానాలో ఓబీసీలు, మన రాజస్థాన్ లో ఒక పార్ట్లర్ ఓబీసీలు, మిగతా మళ్ళీ పంజాబ్ లో కాదు, ఇంకో చోట కాదు. కానీ ఇవన్నీ కూడా చాలా సున్నితమైన అంశాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు పక్క రాష్ట్రంలో మేము బీసీలు కాదు మీరంటే వాళ్ళు తిరగబడుతుంటారు. కాబట్టి ఆ సామాజిక పరమైనటువంటి స్థితిగతులు పరిగణన తీసుకోవాలా. ఆ రాష్ట్రంలో ఆ వర్గం ఎంత ఉద్యోగాలు ఉన్నారు, ఎంత చదువుకున్నారు, ఎంత విద్య వాళ్ళు సంపాదించారు, ఇవన్నీ లెక్కలు తీసుకున్న తర్వాతనే ఓబీసీకి వారికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసేది ఏంటంటే ఇది ఒక సువర్ణ అక్షరాలు లెక్కించే విధంగా ఇది ఒక రికార్డు కాబోతున్నది. పర్మనెంట్ గా దీన్ని బేస్ చేసుకునే ఆ జనాభాకు అనుగుణంగా రేపు ప్లానింగ్ కానివ్వండి, పాలసీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రణాళికలు రూపొందించాలంటే ఒక డేటా కాదు. ఇవాళ బీజేపీ మొదటి నుంచి మోదీ గారు చెప్పేది సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణంలో పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది మోదీ గారే. కాబట్టి ఏ వర్గాన్ని కూడా అంటే పేదరికము. తెలంగాణ రిజర్వేషన్లు ఏం చేస్తారు? 42% రిజర్వేషన్లని మీకు పంపించారు. 42% రిజర్వేషన్లు మీకు పంపించారు. జంతర్ మంతర్ లో ఆందోళన కూడా రేవంత్ రెడ్డి చేశారు. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయించట్లేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న నోట్ ఇస్తే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇమ్మెచ్యూర్ గా వారు వ్యవహరిస్తున్నారు. మీరు గవర్నర్ కు ఆ బిల్లు పంపించి అది ఆమోదం ఇక్కడ కాకముందే నువ్వు జంతర్ మంతర్ లో నువ్వు ధర్నా చేస్తున్నావు అంటే నీకు దానికి కేవలం ఒక పొలిటికల్ యాంగిల్ తప్పితే చిత్తశుద్ధితో అమలు కావాలి కాదు. ఇవాళ నువ్వు గవర్నర్ ఆమోదం వ్యక్తం చేసిన తర్వాత వెంటనే ఒక జీవో జారీ చేయి, నువ్వు స్టార్ట్ చేయి ఇంప్లిమెంటేషన్. ఎంప్లాయ్మెంట్ లో ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ ఇవ్వు. ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, లోకల్ బాడీస్ ఇవన్నీ కూడా నీకు నీ చేతిలో ఉన్నది. స్టేట్ పరిధిలో ఉన్నటువంటి దాని కేంద్రం అవసరం లేదు. అది ఓకే. నువ్వు ముందే నువ్వు దేనికోసం పోతావు? మీరు యాక్సెప్ట్ చేస్తే నష్టమే ఉంది. మీరు కూడా మీ పర్పస్ కూడా బీసీ, యూఆర్ ఫర్ బీసీ కదా, ప్రధానమంత్రి బీసీ. మేము బీహార్ లో మేము అడుగుతుంది 60% దాటింది మేమే కదా. బీజేపీ ఇవాళ ఆ జేడీయూ కలిసే కదా ఇవాళ కోర్టులో మనం దాన్ని కోర్టు కొట్టేసింది కదా. అక్కడ సుప్రీంకోర్టులో వాదన జరుగుతున్నాయి ఇప్పుడు. ఈవెన్ 9th షెడ్యూల్ కూడా సుప్రీంకోర్టులో ఉన్నది. ద మ్యాటర్ ఇస్ ఇన్ ప్రిజుడిస్ ఇన్ 9th. తమిళనాడులో ఇచ్చిన 69% కూడా అక్కడ 69% దాటి 50% దాటింది. కాబట్టి ఆ యొక్క అంశాన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అది కూడా ఇంకా దాని జడ్జిమెంట్ రాలేదు. అంటే ఉట్టిగానే గుడ్డిగా రేవంత్ రెడ్డి 9th షెడ్యూల్ పెట్టండి. 9th షెడ్యూల్ ఏమైనా జడ్జిమెంట్ వచ్చిందా? నువ్వు జీవోది ఇప్పుడు గవర్నర్ నీకు యాక్సెప్టెన్స్ ఇచ్చినారు, జీవో తీసి ఇంప్లిమెంట్ చేసి స్టార్ట్ చేయి. ఎందుకు నువ్వు జంకుతున్నావు? మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే కదా. మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతారు, లేదా 9th షెడ్యూల్ ఇప్పుడే కావాలి నువ్వు అంటే ఎట్లా? 9th షెడ్యూల్ కూడా ఇప్పుడు కోర్టులో కూడా ప్రశ్నార్థకంగా ఉన్నది. తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ కూడా అది ఆ రకంగా దాన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది, కానీ ఫైనల్ తీర్పు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు బీఆర్ది కూడా బీజేపీ అండ్ జేడీయూ గవర్నమెంటే కదా దాన్ని కోర్టులో ఈ 60% పైన అమలు చేయాలని బాధించేది సుప్రీంకోర్టులో. కాబట్టి మా చిత్తశుద్ధిని కూడా శంకించాల్సిన అవసరం. రాహుల్ గాంధీ అంటారు మీరు కరెక్ట్ గా చేస్తారో లేదో బ్యూరోక్రాట్ల చేతికి అప్పగించొద్దు, కరెక్ట్ గా చేస్తారో నమ్మకం అయితే లేదు, సరే తీసుకున్నందుకు స్వాగతిస్తున్నాం.
ఓ 4-5 బ్యూరోక్రాట్ల చేతిలో పెడితే తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఇది ఒకటే కాదు, ఇంకా మిగతా కూడా చేయాలి. 50% రిజర్వేషన్ దాన్ని కూడా ఎత్తేయాలి. వారు అవగాహన రాహిత్యంతో మాట్లాడు. సెన్సస్ అనేది 4-5 బ్యూరోక్రాట్స్ చేయరు. నేషన్ వైడ్ సెన్సస్ ఎవరు చేస్తారండి? ఇది ఆర్టికల్ మనకి ఇచ్చినటువంటి రక్షణ. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆర్టికల్ 246 బేస్ చేసుకుని రాజ్యాంగం కల్పించినటువంటి దీని ప్రకారం జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక లీగాలిటీ ఉంది. 4 బ్యూరో మొత్తం దేశమంతా సైమల్టేనియస్ గా జరుగుతుంది. ఇది వారు పూర్తి అంటే వారు ఎంత విషయం చిమ్మారంటే, ఒక బీసీ ప్రధానమంత్రి 3 సార్లు అయితే సహించలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన కులం పేరు మీద ఆయన ఏ రకంగా ఆపాదిస్తున్నాడో, కులం మీద ఏ రకంగా విమర్శిస్తున్నాడో కోర్టు మొట్టకాయలు వేసింది. ఆ కుల ప్రాతిపాదికన ఆ కులాన్ని అందరూ కూడా దొంగలని చెప్పి మాట్లాడేది, బీసీలను అవమానపరిచే విధంగా మాట్లాడు. నేను ప్రజాస్వామ్యంలో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక పేదవాడు 3 సార్లు దేశానికి ప్రధానమంత్రి అయితే ఇదేదో మా హక్కు, మా కుటుంబమే ఈ దేశాన్ని పాలించాలని భావంతో మీరుంటే, ప్రజలు ఇవాళ ప్రజాస్వామికంగా వాళ్ళ ఓట్లేసి గెలిపించారు. ఇది 3rd టైం ఇండియన్ హిస్టరీలో ఒక బీసీ అనే వ్యక్తి 3వసారి ప్రధానమంత్రి కావడం దేశ చరిత్రలో లేదు. దేశ చరిత్రలోనే మోదీ గారు, ఎందుకంటే ఆ వర్గాల విశ్వాసం పొందింది కాబట్టి ఇవాళ 20 రాష్ట్రాల్లో బీసీలు. నిన్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తో మీటింగ్ జరిగింది. అందరేమో యుద్ధం అనుకున్నారు, యుద్ధం గురించేమో అనుకున్నారు. బట్ ఆర్ఎస్ఎస్ సంబంధించి కూడా ఆర్ఎస్ఎస్ నాకు తెలిసి 3-4 మంత్స్ బ్యాకే రాసింది, కులగణన చేసుకోవచ్చు కానీ దాన్ని రాజకీయంగా వాడకూడదు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇవాళ కొత్తగా ఏం చెప్పలేదు. ఆర్ఎస్ఎస్ మీద ఏదైతే వాళ్ళు విమర్శలు చేసే ప్రయత్నం చేశారు, ఆపాదించారు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చాలా స్పష్టంగా చేశారు. రాజకీయ కోణంలో కాకుండా దాన్ని నిజంగా ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క సెన్సస్ జరగాల. ఆ సెన్సస్ ప్రకారంగా వాళ్ళకి న్యాయం చేయాలన్నట్టు తప్పితే మీ రాహుల్ గాంధీ మారిగా కాంగ్రెస్ మారిగా దాన్ని ఒక పొలిటికల్ ఒక దీంతో మరి చేసే ఉద్దేశం కానీ ఏదేమన్నా క్రెడిట్ రాహుల్ గాంధీకే పోతున్నట్టుంది లక్ష్మణ్ గారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కంటే క్రెడిట్ రాహుల్ గాంధీకి దక్కేటట్టు అయితే, ఆ క్రెడిట్ దక్కితే ఇవాళ ఢిల్లీలో 3వ సార్లు ఒక 0 సీట్లతో కాంగ్రెస్ గెలిచింది రాహుల్ గాంధీ నేతృత్వంలో. దేశంలో 3 సార్లు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు పోతే పార్లమెంట్ లో 3 సార్లు పరాభవం ఉంటుంది. ఇవాళ అంటే ఉత్తరప్రదేశ్ లో రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చింది మీకు. బీహార్ లో కూడా అనుకున్నంత విధంగా రాలేదు. అనుకున్న విధంగా వచ్చిందా లేదా? వాళ్ళ బీసీలు, ఎస్సీలు, హర్యానాలో రాలేదు, రాజస్థాన్ లో రాలేదు మీరు అనుకున్న రిజల్ట్, మహారాష్ట్రలో రాలేదు. ఆ ఇంపాక్ట్ కనబడుతుంది కదా. ఇంపాక్ట్ ఏడా కనబడుతుంది? హర్యానాలో గెలిచారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్ లో అనేక రకాలుగా జరిగి ఉండొచ్చు, సైన్స్లు తగ్గిండొచ్చు. కానీ 3rd టైం అనేది కన్సిక్యూటివ్ గెలవడం అనేది కూడా అది కూడా ఒక హిస్టరీ కదా, ఒక రికార్డే కదా. మీతో అయిందా ఎప్పుడైనా? ఇంత పెద్ద జనాభాలో 50% పైగా జనాభా ఉన్న ఓటర్లు ఇవాళ విశ్వాసం తీసుకోవడం వల్లే కదా. ఇది ఒక్కటి కాదు, మేము 27 మంది కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చాం. మీరు ఏనాడా ఇచ్చారా? నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి లేదు. 27 మంది ఓబీసీలకు ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినారా? 27% రిజర్వేషన్ అండి. కేంద్రీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ మోదీ గారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్ లో, యూనివర్సిటీస్ లో ఫస్ట్ టైం మోదీ గారు వచ్చిన తర్వాత మీరు ఇవ్వలేదు బీసీలకు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రినా ఇవ్వలేదు. ఇచ్చిన రికార్డు ఉంది కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. చెప్పింది చేయగలిగేటువంటి నైజము మోదీ గాని బీజేపీ గాని అనేది ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ వర్గాలకు ఉంది కాబట్టి ఆ వర్గాల మద్దతుతోనే ఇవాళ 3వసారి మోదీ గారు ప్రధానమంత్రి కాగలిగింది. లక్ష్మణ్ గారు ఒక్కసారి మల్లన్న గారు మీరు చెప్పి